అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా ఒక 3 పథకాలను ఈ ఆగస్టు 15 నుంచి అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఆ 3 పథకాలు ఏవి అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టండి. ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గారు గతంలో అంటే ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఆ సూపర్ 6 మేనిఫెస్టోలో కలిగినటువంటి ఒక 3 పథకాలను ఈ ఆగస్టు 15 నుంచి అమలు చేయడం కూడా జరుగుతుంది. అందులో మొదటి పథకం వచ్చేసి మహిళలకు సంబంధించి ఈ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 15 నుంచి అమలులోకి రావడం కూడా జరుగుతుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికీ ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హామీ ఇచ్చిన ప్రకారమే ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి 250 కోట్ల భారం పడుతుందని కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ ఒక రకంగా ఈ మహిళలకు ఒక మంచి శుభవార్తని చెప్పాలి. ఇక రెండవది వచ్చేసి తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం కూడా ఆగస్టు ఎండింగ్ లోపల ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు విడుదల చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒక జీవో విడుదల చేయడం కూడా జరుగుతుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ తల్లికి వందన పథకం ద్వారా ఒక ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ అంటే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఆ డబ్బులు తల్లి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఒక ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు వారి తల్లి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ పథకం కూడా ఆగస్టు ఎండింగ్ లోపలే రూపొందించి సెప్టెంబర్లో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి అంటే వారి విద్యార్థి తల్లి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది. ఇక 3వ పథకం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పథకం, అన్న క్యాంటీన్లు ప్రారంభం. ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం వలన పేదలు చాలా ఆకలి తీర్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక 5 రూపాయలకే భోజనం అనేది ఈ అన్న క్యాంటీన్ల ద్వారా అవకాశం ఉండేది. ఇది ఎవరైతే పేదలు ఉన్నారో అటువంటి వారు కడుపు నింపుకోవడానికి 5 రూపాయలే చెల్లిస్తే అన్నం అనేది వారు కడుపు నిండా తినేవారు. ఇప్పుడు ఆ విధంగానే ఎప్పుడైతే గత ప్రభుత్వం మారిందో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లను తీసివేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరీ తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు కూడా సుమారు ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు 5 రూపాయలకి ఇప్పుడు పేదలు ఎవరైతే ఉన్నారో వారు కడుపు నింపుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పథకం కాబట్టి 5 రూపాయలకే భోజనం అనేది మనకి ఈ కాలంలో దొరికే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒక మంచి నిర్ణయంగానే చెప్పాలి. ఈ అన్న క్యాంటీన్లు కూడా ఆగస్టు 15 నుంచి ఒక 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదలకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులకి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.